మేము ఎక్కడ అబద్ధాలు ఆడలేదు. ఓకే. దట్ మచ్ ఐఎమ్ 100% ఐఎమ్ షూర్. ఎక్కడ అబద్ధాలు ఆడలేదు. సో కొంతమందికి నచ్చవు, ఎప్పటికీ నచ్చవు. ఈ సొసైటీలో మీరు చాలా ఫ్రాంక్గా ఉంటే చాలా నచ్చవు చాలామందికి. అది సహజం. అది చాలా సహజం అది. ఎందుకంటే మనది చాలా హిటరోజీనియస్ సొసైటీ అండ్ మనది కొంచెము వెరీ సెల్ఫ్ సెంట్రిక్ సొసైటీ అండ్ కొంచెం మనకి సమాజం పట్ల చాలా సోషల్ కాన్షియస్ తక్కువ ఉన్నటువంటి సొసైటీ. ఓకే. తర్వాత ఇవన్నీ కూడా మన సొసైటీలో సహజం కాబట్టి న్యాచురల్గా కూడా కాన్సెన్సస్ అనేది జరగదు ఎప్పుడు కూడా. ఇంట్రెస్టింగ్. మీరు కమిషన్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు కోర్స్ రిపోర్ట్ ప్రిపేర్ చేసినప్పుడు వాట్ ఈస్ గోయింగ్ త్రూ యువర్ మైండ్? రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వాట్ ఈస్ గోయింగ్ త్రూ యువర్ మైండ్? రిపోర్ట్ ఇవ్వకముందు మేము మా టీము ఒకటి చాలా కాన్షియస్గా అనుకున్నాము. మనము పిల్లలు స్టూడెంట్స్ వీళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఏది మంచి అవుతుందో, ఎలాంటి పాలసీ అయితే వాళ్ళకి మంచి జరుగుతుందో అలాంటి పాలసీ మనము రికమెండ్ చేస్తే బెటర్ అని మేమందరం అనుకున్నాము. అంటే ఎవరినో ప్లీజ్ చేయాలని, ఎవరినో డిస్ప్లీజ్ చేయాలని, అంటే ఎవరినో సంతోషపరచాలని, ఎవరినో బాధ పెట్టకూడదని అట్లాంటివి ఉండకూడదు. సో ఇది ఎందుకంటే వెరీ లాంగ్ టర్మ్ రిపోర్ట్ ఇది. అంటే ఎట్లా ఉంటుందంటే ఈ రిపోర్ట్ ఇప్పుడు వస్తే దిస్ మే బి రిలవెంట్, అంటే ఒక 15 సంవత్సరాల తర్వాత, ఒక 25 సంవత్సరాల తర్వాత కూడా రిలవెంట్గా ఉండాలి అనేది దృష్టిలో పెట్టుకొని చేయడం జరిగింది. సో రిపోర్ట్ ఇచ్చిన తర్వాత నో రిగ్రెట్స్, 100% నేను ఇప్పటికీ రిపీటెడ్గా పేరా ఆఫ్టర్ పేరా చదువుతూ ఉంటాను. సో పర్ఫెక్ట్, అది కరెక్ట్గానే వచ్చిందనే నేను ఇప్పటికీ కూడా అనుకుంటున్నాను, మా టీం కూడా అనుకుంటుంది. ఓకే. రిపోర్ట్ ఇచ్చిన సందర్భం బికాస్ దాంట్లో 10+2 అంటూ ఉంటాం మనం సిబిఎస్ఈ భాషలో. ఇక్కడ 12th వరకు వెళ్తా. ఓకే, ఇదేదో కొత్తగా బాగుంది, ఇది కొంతమంది నచ్చచ్చు నచ్చకపోవచ్చు. సో వాట్ ఈస్ అంటే మీకేమనిపించింది ఆ టైంలో? బికాస్ ఇక్కడ మన స్టేట్ ప్రకారం చూసుకున్నప్పుడు ఒకప్పుడు 7th క్లాస్కి పబ్లిక్ ఉండేది, దాని మీదే కాస్త ఇబ్బంది అనిపించినప్పుడు తీసేసి 10th పర్మిట్ చేశారు. ఇప్పుడు 10th ఎగ్జామ్ రాసిన వాడికి 11th కావచ్చు, 12th కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కావచ్చు, వాడికి ఆ భయం లేకుండా పోతుంది. అండ్ ఇప్పుడు 12th వరకు తీసుకువెళ్ళిపోతే వాడికి ఆ భయం ఉండి ఒక కెరియర్ మధ్యలో ఆగిపోతాడేమో, ఒక భయం అనేది బిల్డప్ అయింది. సో మీరు ఎలా జడ్జ్ చేయగలిగారు దాన్ని? అంటే ఇందులో మేము ఇచ్చిన వాటిలలో నిజానికి నథింగ్ న్యూ, అంటే ఏదో కొత్తదనంగా చేసింది ఏమీ లేదు ఇందులో. అవును, ఇదంతా కూడా ప్రపంచంలో రకరకాల దేశాలు, మన దేశంలో రకరకాల రాష్ట్రాలలో, తర్వాత మనకి ఏది రిలవెంటో అవన్నీ దృష్టిలో పెట్టుకొని రికమెండేషన్ చేసింది తప్ప ఏదో కొత్తగా ఆవిష్కరించింది ఏం లేదు నిజానికి. అంటే ఉదాహరణకి మనకి 28 రాష్ట్రాలలో ఒక 4-5 రాష్ట్రాలు తప్ప అన్ని రాష్ట్రాలలో కూడా 11వ తరగతి 12వ తరగతి మనం ఇంటర్మీడియట్ అంటాం కదా, ఇవి పార్ట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ స్కూల్. ఇప్పుడు మీరు కేంద్రీయ విద్యాలయాలు తీసుకోండి, లేకపోతే ఇప్పుడు ప్రైవేట్గా ఉన్నటువంటి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కావచ్చు, లేకపోతే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కావచ్చు, లేకపోతే ఎనీ ఇంటర్నేషనల్ స్కూల్ కావచ్చు, సో లేకపోతే ఎనీ ఒక మంచి ప్రైవేట్ స్కూల్ కావచ్చు. సో అన్ని చోట్ల కూడా ఎక్కడైనా కానీ ఈ 11, 12 అనేది స్కూల్లో పార్ట్ ఉంటుంది. అవును, ఓన్లీ మన దగ్గరనే దాన్ని ఇంటర్మీడియట్ అని చేసి మధ్యలో దాన్ని బైఫర్కేట్ చేశారు, కాలేజ్ అని ఒక ఫీల్ ఇచ్చాము. ప్రతి దేశంలో కూడా ఆల్మోస్ట్ అన్ని దేశాలలో ఈ 11, 12 అనేది పార్ట్ ఆఫ్ స్కూల్ సిస్టమ్. సో అందుకని మేమేం కొత్తగా చేయలేదు. ఇది చేయడం మూలాన చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, నష్టాలు ఏం లేవు. యాక్చువల్ అదే అడగాలనుకున్నాను, ఎందుకంటే ఇంతవరకు 10th అంటే మనకి స్కూల్, 11th ఇంటర్మీడియట్ అనేది కాలేజ్, చేంజ్ ఓవర్ ఏదో నేను ఒక పెద్దవాడిని అయిపోయిన భావన. బట్ ఏం చేంజ్ ఓవర్ మీరు ఇక్కడ చూద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు ఈ సిస్టమ్ చేంజ్ ద్వారా? మనకి ఏమవుతుందంటే 10వ తరగతి తర్వాత ముఖ్యంగా ఆడపిల్లలకి ఇంటర్మీడియట్ పోవాలంటే స్కూల్ దాటిపోవాలి. ఓకే, చాలాసార్లు ఆ ఊరు కూడా దాటిపోవాలి. అవును అవును. సో దాని ద్వారా డ్రాప్ అవుట్స్ కావడానికి అవకాశం ఉంటుంది. అంటే మీరు ఏం చేస్తున్నారంటే పేరెంట్ యొక్క పిల్లకి పాపకి ఎట్లా ఉన్నా కానీ మైండ్లో చదువుకోవాలని ఉన్నా ఒక తల్లిదండ్రులకి ఒక ఆప్షన్ ఇస్తున్నారు మీరు. అంటే నేను ఇక్కడ ఆపొచ్చు పిల్లని, సో పిల్లని ఆపేసి పెళ్లి చేయొచ్చు, సో ఇంకా చాలులే చదువు, ఆడపిల్లకి ఎక్కువ చదువు ఎందుకు. సో ఆడపిల్లలకి కాకుండా మగపిల్లగా కూడా ఛాయిస్, తల్లిదండ్రులకు ఛాయిస్, అబ్బాయికి ఛాయిస్. సో ఇక్కడ కాస్త సరిపోతుందేమో ఇంకా చాలులే, అట్లాంటి ఒక భావనలు రావడానికి ఉండడం మూలాన మనకి డ్రాప్ అవుట్స్కి ఎక్కువ అవకాశం ఉంది.
అంటే డిడ్ యూ సీ ఎనీ చేంజ్ అండి? ఏదైనా స్టేట్ ఎగ్జాంపుల్గా తీసుకొని ఇది మనకి ఇలా ప్రొడక్టివిటీ చూపించే ప్రయత్నం అయితే, లేకపోతే ఏదైనా స్టేట్ ఆర్ ఏదైనా కంట్రీ? అయ్యో అదే Please. చెప్తాను నేను, అన్ని ఎందుకంటే- దేశాలలో కూడా ఓకే, మోస్ట్ ఆఫ్ అసలు 12 వరకు అట్లా అట్లా ఆపకుండా వెళ్ళిపోతుంది ఎడ్యుకేషన్. ఓకే, గాట్ ఇట్. సో మనకి నేను చెప్పిన 28 రాష్ట్రాల్లో కూడా సుమారుగా 22 రాష్ట్రాలలో అట్లా ఆపకుండా ఎడ్యుకేషన్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎప్పుడైతే మీరు స్కూల్ అన్నప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు 6 నుంచి 10 వరకు హై స్కూల్ ఉంది. అవును. ఏ తల్లిదండ్రులు పిల్లలు కూడా 8 దగ్గర ఆపరు, 9 దగ్గర ఆగరు. ఎందుకంటే స్కూల్ 10 వరకు ఉంది కాబట్టి 10 వరకు అందరికి 100% 10 వరకు వెళ్ళిపోతారు. అవును. అట్లాగే 11, 12 కూడా స్కూల్లో భాగంగా ఉంటే ఈ ఆలోచన రాదు. సో 11, 12 వరకు ఆటోమేటిక్ వెళ్ళిపోతారు, సమస్యనే లేదు అది. ఓకే. సో ఈ ఈ అనుభవం అనేది కొత్త ఆవిష్కరణ కాదు, అన్ని చోట్ల ఉన్నదే. సో దీనివల్ల డ్రాప్అవుట్స్ తగ్గుతుంది. సో పిల్లలకి కంటిన్యూటీ ఉంటుంది. సో వాళ్ళు మళ్ళీ టీసీ తీసుకొని మళ్ళీ వేరే ఊరికి పోయేది అన్నీ ఉండవు. ఓకే. అది దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్. బట్ ఇంతవరకు బాగానే ఉంది. అంటే ప్రైవేట్ స్కూల్స్ అంటే పోనీ అవి వాళ్ళకున్న ఫండింగ్స్తో దేంతో ఇంప్రూవ్ చేసుకోగలరు. బట్ వాట్ అబౌట్ మన పబ్లిక్ సెక్టర్, లేకపోతే మన గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, ఇన్స్టిట్యూషన్స్కి ఇబ్బందిగా వాళ్ళని అడ్వాంటేజ్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ టీచర్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వాలి, లెక్చరర్ స్థాయి తీసుకెళ్ళగలగాలి. హర్డిల్స్ ఫేస్ చేయమా? ఫస్ట్ నేను ఇందాక ఒక విషయం చెప్పాను, ఇది Yes, sir. పిల్లలకు బెనిఫిట్ అవుతుందా కాదా. ఓకే. సో పిల్లలకు బెనిఫిట్ అవుతుందంటే ప్రభుత్వాలు, స్టాఫ్, టీచర్లు అందరూ కూడా అడ్జస్ట్ కావాలి దానికి. ఓకే. అంతేగాని టీచర్లకి, ఎంప్లాయీస్కి, ప్రభుత్వానికి అనుకూలంగా డెసిషన్స్ కాదు. ఓకే. సో ఐఎమ్ వెరీ క్లియర్ ఇన్ That- దిస్. బట్ ఎట్ ది సేమ్ టైమ్ హ్యావింగ్ సెడ్ దిస్, ఏ టీచర్లకు కూడా అసౌకర్యం జరగదు. ఇట్స్ ఎ విన్ విన్ థింగ్. సో ఉదాహరణకి ఇప్పుడు ఉన్నటువంటి జూనియర్ లెక్చరర్సు, సో 11th, 12th చెప్పనివ్వండి, నో ప్రాబ్లం. సో అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి టీచర్లు, హై స్కూల్ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్స్ అంటాము, వాళ్ళు 6th నుంచి 10th వరకే చెప్పనివ్వండి. సో అట్లాగే ఎస్జిటి అంటాం, ప్రైమరీ స్కూల్ టీచర్స్, సో వాళ్ళు 1st నుంచి 5th వరకే చెప్పనివ్వండి, ఏం మార్చాల్సిన అవసరం లేదు ఇందులో. సో ఓన్లీ సమ్ లాజిస్టికల్ అడ్జస్ట్మెంట్, ఒక హ్యూమన్ రిసోర్సెస్ అడ్జస్ట్మెంట్ అవుతుంది తప్ప ఇక్కడ నో లూజర్.